హైకోర్టుకి ఇప్పుడు గతంలో బాంబు బెదిరింపులు రావడం, ఇటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి బాంబు బెదిరింపులు రావడం, ఇవన్నీ కూడా వరుసగా క్రమబద్ధంగా వస్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు సీబీఐ కోర్టు కూడా వరుసగా బాంబు పెట్టామంటూ కూడా కొన్ని మెయిల్ ఐడీస్ పెడతా ఉన్నారు కొంతమంది. ఆ మెయిల్ ఐడీస్ ఎందుకు పెడతా ఉన్నారు? దానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటికి కూడా స్పష్టత కాలేదు. ప్రతిసారి కూడా కోర్ట్‌లో బాంబు పెట్టాం, టైమర్ కూడా సెట్ చేసాం, మరి కాసేపట్లో పేలబోతుంది. ఇలాంటి టెక్స్ట్ పెట్టి ఒక మెయిల్ ద్వారా కోర్టుకు పెడతా ఉన్నారు, సీబీఐ కోర్టుకి. ఆ రోజు ఎన్నో కేసులుంటాయి దాని లోపల. ఎన్నో కేసులు నడవాలి. ఇవన్నీ కూడా ఆగిపోవడానికి ఇలాంటి టెంప్లెట్స్ పెడతా ఉన్నారా? లేకపోతే దీని వెనక ఉగ్ర కుట్ర ఉందా? నిజానికి ఇప్పుడు ఒక పక్క ఎయిర్‌పోర్ట్ కావచ్చు, కోర్ట్‌లో కావచ్చు, వరుసగా మెయిల్ ద్వారానే ఇలాంటి బాంబు బెదిరింపులన్నీ వస్తా ఉన్నాయి. ఒక్కోసారిగా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ని పక్కన పెడితే ఈ సీబీఐ కోర్టుకి 2 సార్లు బాంబు బెదిరింపు రావడం జరిగింది. అది కూడా మెయిల్ ఐడీ ద్వారా ఒక వార్నింగ్ లాగా ఇవ్వడం జరిగింది. మేము పెట్టాం పేలిపోతుందని. మరి ఇలాంటి ఎలా పెడతారు అంటే మీకు కొన్ని చూపిస్తాను. కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. మనం చూస్తాం ఏదైతే వెబ్‌సైట్ టెంప్ మెయిల్ అని కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఇలా పదుల సంఖ్యలో, కొన్ని వందల సంఖ్యలో మనకు గూగుల్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇలాంటి మెయిల్ ఐడీ ద్వారా కొంతమంది మెయిల్ గనక సెండ్ చేస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, వాళ్ళు గనక వీపీఎన్ కనెక్ట్ చేసుకుంటే ఎలాంటి ఆధారాలు దొరికే అవకాశం ఉండదు. అంటే ఇలాంటివి యూజ్ చేసి కోర్టుకు బెదిరించారా బాంబు ఉందని? అంటే ఆ రోజు కొంచెం గమనించి చూస్తే, కొంచెం టెక్నికల్ ఆలోచిస్తే ఆ రోజు జరగాల్సిన కేసులేండి. సాధారణ కోర్టు పక్కన పెడితే సీబీఐ కోర్టులో కొన్ని పెత్తందారుల హస్తం ఉన్న కేసులు మాత్రం, కొన్ని హైలీ ప్రొఫైల్ కేసులు మాత్రమే సీబీఐ కోర్టు దగ్గరికి వస్తూ ఉంటాయి. అలాంటి హైలీ ప్రొఫైల్ ఉన్న కేసులు హీరింగ్ అవుతున్న వేళ ఇలాంటి బాంబు బెదిరింపు వచ్చి ఒక్కసారిగా కోర్టులో ఉన్న జనాలందరూ కూడా బయటకు రావడం జరిగింది. పోలీసులు, జడ్జిలు, ప్రతి ఒక్కరు కూడా అందులోంచి అందరూ బయటకు రావడం జరిగింది. ఆ రోజు జరగాల్సిన సెషన్స్ అన్నీ ఆగిపోయినాయి. అంటే ఏదో ఒక కేసుని, ఏదో ఒక పెత్తందారుల కేసుని ఆ రోజు నుంచి వాయిదా వేయడానికి, లేదా దాన్ని తారుమారు చేయడానికి ఇలాంటి బాంబు బెదిరింపు ఎవరన్నా లోకల్‌గా చేశారా? లేకుంటే దీని వెనుక నిజంగా ఉగ్ర కుట్ర ఉందా?